సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీటగొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగు నెయ్యి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి. అయినటువంటి నారదుడు శ్రీ మహావిష్ణువుని ఈ విధంగా అడిగితే ఆ శ్రీ మహావిష్ణువు చెప్పిన వ్రతం చెప్తా వినండి అన్నట్ట. పూర్వమున లోక సంచారి అయినటువంటి నారదుడు ముల్లోకాలు తిరుగుతూ కూడా భూలోకానికి వెళ్ళారట. ఈ భూలోకానికి బయలుదేరి బ్రహ్మలోకానికి వెళ్ళారట. తన బ్రహ్మగారి తండ్రి గారి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారట. చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నట్ట. తండ్రి గారు భూలోకానికి వెళ్ళారు. అక్కడ మనుషులు నానా బాధలు పడుతున్నారు. వాళ్ళ కర్మ పోయే మార్గం ఏదైనా కైలాసానికి వెళ్ళు, పరమేశ్వరుడు నీకేమైనా చెబుతాడేమో అన్నట్ట. ఆ మాట విన్నటువంటి మళ్ళీ నారదుడు పెట్టుకున్నారు. పక్కన చేతిలో శంఖము చక్ర గద వనమాలతో అలంకరించుకున్నారు. లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతుంటే స్వామి యోగ నిద్రలో ఉన్నారట. ఆ యోగ నిద్రలో ఉన్నటువంటి శ్రీకుంఠానికి వచ్చిన కారణం ఏంటి? నన్ను ప్రార్థన చేసావు కదా, నీకు వచ్చిన కష్టం ఏంటి? పోయి నువ్వు గృహస్థుడు అనుకో, ఏదో సంసార బాధలు ఉన్నాయనుకోవడానికి నాకాదయ్యా. భూలోకానికి వెళ్ళా. భూలోకంలో మనుషులు అన్ని రకరకాల నానా కర్మలు పడుతూ నానా యోనులు పుడుతున్నారు. ఇట్లా ఏ కథ చెప్పండి అన్నట్ట. ఆ మాట విన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఉంటున్నట్ట. ఎవరైనా కూడా తమ సంతోషం కాకుండా అందరూ బాగుండాలని పూజ చేస్తే భగవంతుడు చక్కగా కూడా సంతోషపడి క్షత్రియ వైశ్య శూద్ర ఈ 4 వర్ణాలు ఉన్నాయి. మొదట్లో ఉన్నవి వర్ణాలే. తర్వాత కులాలైన అసలు ఉపకులాలైన అవన్నీ కూడా ఉన్నవన్నీ కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర 4 వర్ణాలు. ఈ 4 వర్ణాల వారు ఎవరైనా చేస్తారు. బ్రాహ్మణ వర్ణం వారు కనుక వ్రతం చేసినట్లయితే వాళ్ళకి బీజాక్షరం పూజ చేస్తారో మిగతా వారందరూ నామమంత్రాలతో పూజ చేసిన అంత ఫలితం ఇచ్చారట భగవంతుడు అందరికీ కూడా. ఈ రకంగా చేయాలి. వైశాఖ మాసం కానీ, మాఘమాసం కానీ, ఆశ్వీజ మాసం, కార్తీక మాసం, శ్రావణ మాసం, ఇట్లా పూర్ణ మాసాలు అనే సంవత్సరంలో 6 మాసాలు ఉంటాయి. శూన్య మాసాలు ఒక 6 మాసాలు ఉంటాయి. ఈ పూర్ణ మాసాల్లో ఇప్పుడే మహారాజులు యుద్ధానికి వెళుతున్నారు. యుద్ధానికి వెళుతున్నప్పుడు వ్రతం ఆచరించి వెళితే వాళ్ళకి మంచిగా చేయండి. కొత్త వ్యాపారం ప్రారంభిస్తున్నాం. ఆ రోజున వ్రతం చేసుకుని వ్యాపారం ప్రారంభిస్తే మంచిగా వ్యాపారం అట్లా వివాహం చేద్దాం అనుకుంటున్నాం. ఆ వివాహ సమయంలో కూడా వ్రతాన్ని ఆచరించినట్లయితే నూతన దంపతులు చక్కగా వారికి శ్రమ తొలగ కరుణమది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము.
పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే బట్టలు కొత్తవి కట్టబెట్టి జందెమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు రాజు గారు కానీ సంతానం లేదంటే మహారాజు గారికి అది మొదలుకొని మహారాజు గారు అనుకుంటున్నట్ట ఎంత ఐశ్వర్యం ఉన్నా కూడా ఏముంది కనీసం ఒక పుత్రుడు లేడు ఉద్ధరించడానికి వంశాన్ని అని బాధపడుతూ కూడా ఈయన క్షీణిస్తున్నారు చాలా. అందువల్ల నది లేదు కాబట్టి మమ్మల్ని కలశంగా గతంగా ఆరాధన చేసాం గుర్తుందా, గంగా యమున సరస్సులన్నీ కూడా ఆరాధన చేసుకున్నాం. అట్లా ఈ రాజుగారు భద్రశీలా నది తీరాన్ని అంగరంగ వైభవంగా కూడా వ్రతం చేస్తున్నారు. ఇంతలో వ్యాపారం చేసుకోవడానికి సాధువు అనే ఒక వర్తకుడు ఆ పడవతో వెళుతూ నావ ఒడ్డున ఇక్కడేదో పన్నశాల వేశారు, చాలా మంది జనం ఉన్నారు, ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి తన నావను ఒక పక్కగా ఆపేసి వచ్చి చూస్తే నామాల కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి కొంతమంది గొల్లలు ఈ యొక్క వ్రతం ఆచరిస్తున్నారు. మహారాజు గారు కనీసం అటు పక్క కూడా చూడకుండా యువతలు తిరిగి పడుకొని నిద్రపోయాడు. ఆ తర్వాత ఆ పిల్లలు వచ్చి లేపి కొంతసేపు అయితే చెప్తున్నాడు, మహారాజా పూజ చేసుకున్నాం, ప్రసాదం తీసుకుని పెట్టాక మహారాజు గారికి అహం అడ్డం వచ్చింది. ఎట్లా అంటే నేను పెద్ద కులస్తుడిని, మహారాజుని తక్కువ కులస్తులు పెడితే ప్రసాదం. ఆయన మంత్రి గారు వచ్చారు, వచ్చి చెప్తున్నారు, మహారాజా మన రాజ్యం మీదకి పరాజీ తీసుకుపోయారని చెప్పాక ఇదేమిటి ఇప్పుడు దాకా అంతా బాగానే ఉంది కదా, ఇంతలో ఇట్లా వార్త వచ్చింది ఏమిటి? మహారాజా ఇది సత్యనారాయణ సమర్థ ప్రసాదము, మీరు ప్రసాదాన్ని తిరస్కరించారు, మేము తక్కువ కులస్తులం తెచ్చామని చెప్పి స్వామి మీకు ఈ రకమైనటువంటి ఇది పెట్టారన్నారు. ఆ తర్వాత చూస్తే మంత్రి కనపడలా. నేను అనుకున్నాక మహారాజు నేనేమో ఈ విధంగా ప్రవర్తిస్తే సామాన్లు ఎట్లా ఉంటారనుకొని తన తప్పు తెలుసుకొని మళ్ళా కూడా ఆ గొర్రెలందరి చేత కూడి వ్రతాన్ని ఆచరించాడు మహారాజు. పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలే గోధూమము ఇంద్రియ సంబంధం కోరికలీరికలెత్తెడి బంధం నేయి అనమాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్వగుణమున కలిపి దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనదే ప్రసాదమగును నివేదింపనదే ప్రసాదమగును తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతి భక్తిని హారతినిడగావలె అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవునిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలె మంత్ర పుష్పమిడి భక్తి మొక్కవలె సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము
మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ స్వామిని పూజించే చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట స్వామిని పూజించే చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునుట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచే హారతులీరమ్మ అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా పరికాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరెదమా శ్రీ సత్యనారాయణ సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ కరములు జోడించి శ్రీ చందనమలరించి వందనమనరే సుందరమూర్తికి వందనమనరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ गतवरं संभवते गतमैश्वर्यं भवते गतम